Good afternoon to everyone. This is Sheikh Rahmatullah, lecturer, Department of Mathematics. Today we discuss about the topic plane section of a sphere. So మనం BSc వాళ్ళందరూ సెకండ్ సెమిస్టర్లో సాలిడ్ జియోమెట్రీ పేపర్ ఏదైతే చదువుతారో దాంట్లో స్పియర్స్ అనే థర్డ్ చాప్టర్లో ప్లేన్ సెక్షన్ ఆఫ్ ద స్పియర్ అని ఒక టాపిక్ ఉంటుంది. సో ఇవాళ మనం ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పియర్ అంటే ఏంటి అనేది చూద్దాం. స్పియర్ అంటే ఏంటి అన్నట్లయితే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ పాయింట్ సి అనేది తీసుకున్నట్లయితే ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉండేటువంటి పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసినట్లయితే, అంటే ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉండేటువంటి ఇలా పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసినట్లయితే స్పేస్లో ఆ పాయింట్స్ ఆ కలెక్షన్నే మనం స్పియర్ అంటాం అనమాట. సో 2 డైమెన్షనల్లో వచ్చేప్పటికి 2 డైమెన్షనల్లో పాయింట్స్ కలెక్ట్ చేస్తే అది సర్కిల్ అవుతుంది. 3 డైమెన్షనల్లో ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్స్ కలెక్ట్ చేస్తే దట్ ఈస్ ద స్పియర్ అనమాట. సో మనం యాక్చువల్లీ 3 డైమెన్షనల్ ఫిగర్స్ అనేవి ఎగ్జాక్ట్గా బోర్డు మీద చూపించలేం. బట్ నార్మల్గా మనం ఒక ఇంటిమేషన్ కోసం, అంటే జస్ట్ ఇమాజినేషన్ కోసం ఈ రకంగా స్పియర్ని మనం డినోట్ చేసుకుంటున్నాం. సో స్పియర్కి కాన్స్టెంట్ పాయింట్ ఏదైతే మీరు తీసుకున్నారో ఆ కాన్స్టెంట్ పాయింట్ని సెంటర్ ఆఫ్ ది స్పియర్ అంటాం. నెక్స్ట్ ఈ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఏదైతే తీసుకున్నారో ఆ కాన్స్టెంట్ డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ ద స్పియర్ అంటాం. సో ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఆర్. నెక్స్ట్ ఇప్పుడు మన టాపిక్ వచ్చేద్దాం. ఏంటది? ప్లేన్ సెక్షన్ ఆఫ్ ద స్పియర్. ప్లేన్ సెక్షన్ ఆఫ్ ది స్పియర్ అంటే ఏంటి? ప్లేన్ సెక్షన్ ఆఫ్ స్పియర్ అంటే ఏంటి అన్నట్లయితే స్పియర్ కి ప్లేన్ కి మధ్య ఇంటర్సెక్షన్ అన్నమాట. అంటే ఒక స్పియర్ ప్లేన్ తో ఇంటర్సెక్ట్ అయితే ఏమవుతుంది, దట్ ఈస్ ద టాపిక్ ప్లేన్ సెక్షన్ అంటే. సో స్పియర్ ప్లేన్ తో ఇంటర్సెక్ట్ అయితే అవుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్పియర్ తీసుకుందాం, సమ్ విత్ సెంటర్ సి. సో ఈ స్పియర్ ని గనక ఒక ప్లేన్ గనక ఇంటర్సెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది? సో ఒక ప్లేన్ సమ్ పై అనేటువంటి ప్లేన్ ఒకటి తీసుకుంటాం. సో స్పియర్ ని ప్లేన్ ఇంటర్సెక్ట్ చేసినట్లయితే అక్కడ మనకి ఇంటర్సెక్టెడ్ రీజియన్ లో మనకు ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో సమ్ సెంటర్ M. సో ప్లేన్ అండ్ స్పియర్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఈ ఇంటర్సెక్టెడ్ రీజియన్ లో మనకి ఏం జరుగుతుందంటే ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఈ స్పియర్ ప్లేన్ ఇంటర్సెక్ట్ అయిన ఈ రీజియన్ లో ఉన్న పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసి దాని లోకస్ కనుక తీసుకుంటే ఇట్ ఈస్ ఏ సర్కిల్. నార్మల్ గా మన ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్పియర్ ఈజ్ నథింగ్ బట్ ఒక బాల్ లాగా తీసుకుంటే, ఒక ప్లేన్ కనుక మనం ఏదైనా ఒక స్కేల్ లాంటిది ఇట్లాంటి ఒక ప్లేన్ ఏదైనా తీసుకుంటే ఆ స్కేల్ తో స్పియర్ ని బాల్ ని కట్ చేసాం అనుకోండి, ఏం జరుగుతుంది? మనకి అక్కడ సర్కిల్ ఒకటి ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాం, మనం ప్లేన్ కనుక స్పియర్ తో ఇంటర్సెక్ట్ అయితే అక్కడ మనకు ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మన ప్లేన్ సెక్షన్ ఆఫ్ ది స్పియర్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎ సర్కిల్. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ మనం తీసుకున్న స్పియర్ ని S=0 తో తీసుకుంటాం. ప్లేన్ వచ్చేపాటికి π=0 తో రిప్రజెంట్ చేస్తే ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే S=0, π=0 అనేది ఆ ఇంటర్సెక్టెడ్ ఫామ్ లో ప్లేన్ సెక్షన్ లో ఫామ్ అయిన సర్కిల్ ఈక్వేషన్ అన్నమాట. నెక్స్ట్ ఈ సర్కిల్ నుంచి పాస్ అయ్యేటువంటి ఇంకో స్పియర్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే, ఈ సర్కిల్ మనకి ఇక్కడ ఏదైతే ఫామ్ అయిందో ఈ సర్కిల్ నుంచి పాస్ అయ్యేటువంటి ఇంకో స్పియర్ ఏదైనా ఈక్వేషన్ ఎలా ఉంటుంది అన్నట్లయితే S+λ π=0. సో ఈ సర్కిల్ నుంచి ఇక్కడ ఈ రెండు ఇంటర్సెక్ట్ ప్లేన్ అండ్ స్పియర్ ఇంటర్సెక్ట్ అయిన ఈ సర్కిల్ ఫామ్ అయింది కదా, ఈ సర్కిల్ నుంచి పాస్ అయ్యే అనదర్ స్పియర్ ఈక్వేషన్ ఏదైనా కావాలంటే అది S+λ π=0 అవుతుంది. సో λ బిలాంగ్స్ టు ద ఆర్ రియల్ నెంబర్, అంటే ఏ రియల్ నెంబర్ తీసుకున్నా మనకు ఒక స్పియర్ వస్తూ ఉంటుంది అక్కడ. సో ఇది నార్మల్ గా ప్లేన్ సెక్షన్ ఆఫ్ ద స్పియర్ గురించి. సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి చూద్దాం ఒకసారి. సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అన్నట్లయితే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసింగ్ త్రూ సర్కిల్. సర్కిల్ అంటే ఏం చెప్పాం మనం? ఆ స్పియర్ ప్లేన్. సో స్పియర్ సమ్ x² + y² + z² = 9, ప్లేన్ వచ్చేపాటికి 2x + 3y + 4z = 5. And the point
1, 2, 3 అన్నమాట. అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసింగ్ త్రూ ద సర్కిల్ అండ్ ద పాయింట్. అంటే ఆ సర్కిల్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు మనకి, ఈ సర్కిల్ నుంచి పాస్ అవుతూ అండ్ ఈ పాయింట్ నుంచి కూడా పాస్ అయ్యేటువంటి స్పియర్ ఈక్వేషన్ మనల్ని కట్టమంటాడు అనమాట. సో ఎలా చేస్తాం చూద్దాం ఒకసారి. సొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్కిల్ ఇచ్చాడు కదా, సో గివెన్ సర్కిల్ రాసుకుందాం ఫస్ట్. సో గివెన్ సర్కిల్, సో సర్కిల్ ఏమి ఇచ్చాడు మనకి, సర్కిల్ అంటే ఒక స్పియర్ ఒక ప్లేన్ తో రిప్రజెంట్ అవుతుందని చెప్పుకున్నాగా. సో ఫస్ట్ స్పియర్ ఏమి ఇచ్చాడు, x² + y² + z² = 9. సో ఈక్వల్స్ టు 9 ఇది తీసుకొచ్చండి, -9 = 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇంకో ప్లేన్ కూడా ఇచ్చాడు కదా, సో ఆ ప్లేన్ తీసుకుంటాం. 2x + 3y + 4z = 5 అన్నాడు. 5 ఇటు వస్తే -5 = 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ 2. సో ఈ స్పియర్ ప్లేన్ ఈ రెండు ఈక్వేషన్స్ తో మనకి సర్కిల్ రిప్రజెంట్ అయ్యింది కాబట్టి దిస్ ఈస్ ద సర్కిల్ C అని చెప్పి తీసుకుంటాం. సో ఇప్పుడు మనల్ని ఏమడుగుతాడు, ఈ సర్కిల్ నుంచి పాస్ అయ్యేటువంటి స్పియర్ ఈక్వేషన్ అడుగుతాడు. స్పియర్ పాసింగ్ త్రూ ద సర్కిల్ అన్నాడు. సో ఈ సర్కిల్ నుంచి పాస్ అయ్యే స్పియర్ ఈక్వేషన్ అంటే మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక సర్కిల్ నుంచి పాస్ అయ్యే స్పియర్ ఈక్వేషన్ అంటే s + λ² = 0. ఇక్కడ మనం 1, 2 తో తీసుకున్నాం కాబట్టి 1 + λ² = 0. సో ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ passing through the circle represented by circle దేంతో రిప్రజెంట్ అవుతుంది 1 and 2 is ఫార్ములా ఏమవుతుంది 1 + λ² = 0. సో అక్కడ s + λ² అని చెప్పాం మనం, ఇక్కడ ఈక్వేషన్ 1 + λ² = 0 అని చెప్పాం. సో 1 + λ² = 0. 1 అంటే మనకి ఏముంది ఈక్వేషన్, x² + y² + z² - 9 ప్లస్ లాంబ్డా ఉంది. సో ప్లస్ లాంబ్డా ఇంటూ పై సెకండ్ ఈక్వేషన్ ఇచ్చాడు 2x + 3y + 4z - 5 = 0. సో ఇప్పుడు మనం దీంట్లో ఈ అన్నోన్ లాంబ్డా అంటే ఏం చెప్పాం, రియల్ నెంబర్ అన్నాం. సో ఆ లాంబ్డా రియల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకి ఎక్స్టర్నల్ గా ఇక్కడ ఇంకో కండిషన్ ఏమని ఇస్తాడు, ఏమని, ఈ పాయింట్ 1, 2, 3 ఏదైతే ఇచ్చాడో ఈ పాయింట్ నుంచి కూడా పాస్ అవుతుంది ఈ స్పియర్. సో ఈ పాయింట్ ఎక్స్టర్నల్ గా పాయింట్ ఇవ్వచ్చు, సమ్ ప్రాబ్లమ్స్ లో వచ్చేపాటికి ఈ స్పియర్ అనేది పాసింగ్ త్రూ ద సమ్ సెంటర్ ఆఫ్ ద ఇంకో స్పియర్ అని ఇవ్వచ్చు, లేదా ఈ ఫామ్ అయిన స్పియర్ ఏదైతే ఉందో ఇది గ్రేట్ సర్కిల్ గా ఉండేటువంటి స్పియర్ అనొచ్చు. అలాగా కండిషన్ ఏదైనా మార్చొచ్చు. సో ఇక్కడ మనకి పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ 3. ఇదే కదా మనకి రిక్వైర్డ్ స్పియర్ అవుతుంది. సో ఈ రిక్వైర్డ్ స్పియర్ ఏమన్నాడు, ఈ పాయింట్ నుంచి కూడా పాస్ అవుతుంది అన్నాడు. సో ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది అంటే మనకి ఏమవ్వాలి, ఈ పాయింట్ అనేది ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయాలి. సో ఈ పాయింట్ అనేది ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఆల్సో గివెన్ దట్ the sphere, the required sphere అనండి. So the required sphere ఎంత ఈక్వేషన్ 3. So the required sphere 3 passing through పాయింట్ ఏంటండి, passing through point 1, 2, 3. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో మన ఈక్వేషన్ లో ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది ఇక్కడ x². సో x² అంటే 1². నెక్స్ట్ ప్లస్ y², y అంటే ఎంత ఉంది 2, సో +2² ప్లస్ z², సో z అంటే ఎంత ఉంది 3² -9, సో -9 ప్లస్ లాంబ్డా ఇంటూ నెక్స్ట్ ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి 2x, సో 2 × 1 ప్లస్ 3y అంటే 3 × 2 నెక్స్ట్ 4z, సో 4 × 3 -5 = 0. సో దీన్ని సాల్వ్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 1² 1 + 4 + 9 -9 నెక్స్ట్ ప్లస్ లాంబ్డా ఇంటూ 2 × 1 ఎంత 2 + 3 2s 6 + 12 -5 = 0. సో దీని నుంచి ఏమొస్తుంది, +9 -9 పోతే 1 + 4 5 ప్లస్ లాంబ్డా ఇంటూ ఇక్కడ చూడండి 6 సారీ 2 + 6 8 8 + 12 20 20 -5 that is 15 = 0. సో దీని నుంచి లాంబ్డా వాల్యూ రాసాం అనుకోండి, లాంబ్డా ఈక్వల్స్ ఏమవుతుంది 5/15 సారీ -5/15 that is -1/3
సో ఈ రకంగా మనకి ఎక్స్టర్నల్ కండిషన్ ఏదైతే ఇస్తాడో ఆ కండిషన్ యూస్ చేసి ఈ లాంబ్డా ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ లాంబ్డా తీసుకొచ్చి ఈక్వేషన్ 3లో సెట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ స్పియర్ వచ్చేస్తుంది అన్నమాట. సో పుట్ లాంబ్డా ఈక్వల్స్ టు -1/3 ఇన్ ఈక్వేషన్ 3. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 3లో ఏముంది? x² + y² + z² -9 ప్లస్ లాంబ్డా ఇంటూ అంటే లాంబ్డా అంటే ఎంత? -1/3 ఇంటూ 2x ప్లస్ 3y ప్లస్ 4z -5 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ డినామినేటర్ 3 పోవాలంటే మనం మొత్తాన్ని 3తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది? 3 ఇంటూ x² ప్లస్ y² ప్లస్ z². నెక్స్ట్ x టర్మ్ చూడండి, -2x, నెక్స్ట్ -3y -4z, నెక్స్ట్ -1 ఇంటూ -5 దట్ ఈస్ +5, ఇక్కడ ఒక -9 ఉంది, సో -4 ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఈ స్పియర్ ఈక్వేషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేపాటికి ఏంటి అన్నట్లయితే మనం ఈ రకంగా ప్రాబ్లమ్స్ అడగొచ్చు. ఇక్కడ మనకి పాయింట్ ఇచ్చాడు. కొన్ని కేసెస్లో అయితే పాయింట్ కాకుండా వేరే ఇంకో స్పియర్ యొక్క సెంటర్ నుంచి పాస్ అవుతుంది అనొచ్చు, లేదా ఈ స్పియర్ ఏదైతే వచ్చిందో ఇది గ్రేట్ సర్కిల్గా ఉండే స్పియర్ అని అడగచ్చు. ఏది అడిగినా సరే సేమ్ s + లాంబ్డా పై వేసుకుంటా వాడు ఇచ్చిన కండిషన్ యూస్ చేసి లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ ఇంకో మోడల్ ఏమొస్తుంది ఇక్కడ ఈ మెథడ్లో అన్నట్లయితే, నెక్స్ట్ టాపిక్ ఏంటి అన్నట్లయితే మనం కాన్సైక్లిక్ పాయింట్స్ అంటారు. కాన్సైక్లిక్ పాయింట్స్ అంటే మనం ఆల్రెడీ సర్కిల్ అనేది చెప్పుకున్నాం. సర్కిల్ అంటే ఏం చెప్పాము? ఒక ప్లేన్ ఒక స్పియర్, అంటే ఒక స్పియర్ s = 0, నెక్స్ట్ ప్లేన్ π = 0. ఈ రెండింటితో మనకి సర్కిల్ అనేది రిప్రజెంట్ అవుతుంది కదా. సో ఈ సర్కిల్ నుంచి పాస్ అయ్యే స్పియర్ ఈక్వేషన్ ఏదో చూసాం. నెక్స్ట్ ఇప్పుడు కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాడు. కాన్సైక్లిక్ పాయింట్స్ అంటే ఏంటన్నట్లయితే పాయింట్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ సేమ్ సర్కిల్, అంటే సేమ్ సర్కిల్ నుంచి పాస్ అవుతుంటే ఒక 4 పాయింట్స్ 5 పాయింట్స్ ఎన్నైనా సరే కానివ్వండి, పాయింట్స్ అన్నీ కూడా సేమ్ సర్కిల్ నుంచి పాస్ అవుతుంటే అప్పుడు మనం ఆ పాయింట్స్ ఏమంటామంటే కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాం. అదేగా అదే పాయింట్స్ అన్ని సేమ్ ప్లేన్ నుంచి పాస్ అయితే కోప్లానార్ పాయింట్స్ అంటాం. సేమ్ లైన్ మీద ఉంటే కోలీనియర్ పాయింట్స్ అంటాం. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, సేమ్ సర్కిల్ మీద ఉంటే పాయింట్స్ కనుక లైస్ ఆన్, పాసింగ్ త్రూ కూడా కాదు, పాయింట్స్ విచ్ ఆర్ లైస్ ఆన్ అండి. సో విచ్ ఆర్ లైస్ ఆన్ సేమ్ సర్కిల్, then that points are called concyclic points. అయితే వీటి మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ప్రాబ్లమ్స్ ఏంటి అన్నట్లయితే మనకి కొన్ని పాయింట్స్ ఇస్తాడు, ఆ పాయింట్స్ అనేవి కాన్సైక్లిక్ పాయింట్స్ అని ప్రూవ్ చేయమంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ప్రూవ్ దట్ సమ్ 4 పాయింట్స్ ఇస్తాడు, -8, 5, 2. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇస్తాడు, పాయింట్ ఏంటంటే -5, 2, 2. నెక్స్ట్ -7, 6, 6. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేపాటికి అండ్ -4, 3, 6. సో ఇట్లా ఒక 4 పాయింట్స్ ఇస్తాడు. ఈ 4 పాయింట్స్ ఏమని ప్రూవ్ చేయమంటారు? ప్రూవ్ దట్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం అన్నట్లయితే మనం కాన్సైక్లిక్ అంటే ఏమని ప్రూవ్ చేయాలి? ఈ 4 పాయింట్స్ కూడా ఒకే సర్కిల్ మీద ఉన్నాయి అని ప్రూవ్ చేయాలి. అంటే ఈ 4 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి స్పియర్ ఈక్వేషన్ కడతాం, నెక్స్ట్ 4 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి ప్లేన్ ఈక్వేషన్ కడతాం. సో ప్లేన్ ఈక్వేషన్ స్పియర్ ఈక్వేషన్ రెండు కట్టాం, రెండింటి మీద 4 పాయింట్స్ ఉన్నాయంటే వాటి ఇంటర్సెక్షన్ మీద ఉన్నట్లే కదా. సో ఇంటర్సెక్టెడ్ రీజన్ ఏమవుతుంది? ప్లేన్ కి స్పియర్ కి సర్కిల్. సో అది సర్కిల్ మీద ఉన్నట్టు ఆటోమేటికల్లీ ప్రూవ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాము అన్నట్లయితే సొల్యూషన్, ఈ 4 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో 4 పాయింట్స్ కి వాడు నేమ్స్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం సమ్ ABCD తీసుకుంటాం. సో లెట్ సమ్ A ఈక్వల్స్ టు ఫస్ట్ పాయింట్ -8, 5, 2. నెక్స్ట్ B ఈక్వల్స్ టు సెకండ్ పాయింట్ -5, 2, 2. నెక్స్ట్ C ఈక్వల్స్ టు థర్డ్ పాయింట్ -7, 6, 6. నెక్స్ట్ D ఈక్వల్స్ టు ఫోర్త్ పాయింట్ -4, 3, 6.
సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఈ 4 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ కట్టాలి. మన ప్లేన్ ఈక్వేషన్ కట్టాలంటే యాక్చువల్లీ 3 పాయింట్స్ ఉంటే మినిమం చాలు. సో అందుకని చెప్పేసి ఈ 4 ఎనీ 3 పాయింట్స్ ఏదైనటువంటి ఎనీ 3 పాయింట్స్ తీసుకొని ఆ 3 పాయింట్ నుంచి పాస్ అయ్యేటువంటి ప్లేన్ ఈక్వేషన్ కడతాం. సో ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ABC ఈజ్. సో ఫస్ట్ పాయింట్ ఏమవుతుంది, అసలు మన ఫార్ములా ఏంటి, 3 పాయింట్ నుంచి పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ అంటే x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1, నెక్స్ట్ x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1, నెక్స్ట్ x3 మైనస్ x1 y3 మైనస్ y1 z3 మైనస్ z1 ఈక్వల్స్ టు 0. సో దీంట్లో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. x1 y1 z1 ఫస్ట్ పాయింట్, x2 y2 z2 సెకండ్ పాయింట్, థర్డ్ x3 y3 z3 థర్డ్ పాయింట్. సో 4 పాయింట్స్ యూస్ చేసి కడతాం. సో నెక్స్ట్ దట్ ఈజ్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, x మైనస్ x1 ఎంత ప్లస్ 8 మైనస్ 8, నెక్స్ట్ y మైనస్ 5 z మైనస్ 2, నెక్స్ట్ x2 మైనస్ x1 దట్ ఈజ్ మైనస్ 5 ప్లస్ 8, నెక్స్ట్ 2 మైనస్ 5 2 మైనస్ 2, నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేస్తే మైనస్ 7 ప్లస్ 8 6 మైనస్ 5 6 మైనస్ 2 ఈక్వల్స్ టు 0. సో దీన్ని సాల్వ్ చేసాం అనుకోండి, కొంచెం x ప్లస్ 8 ఏం చేయలేదు కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. ఫస్ట్ రో మొత్తం y మైనస్ 5 z మైనస్ 2, సెకండ్ రో మైనస్ 5 ప్లస్ 8 దట్ ఈస్ 3, 2 మైనస్ 5 మైనస్ 3 2 మైనస్ 2 0, నెక్స్ట్ మైనస్ 7 ప్లస్ 8 అంటే 1, 6 మైనస్ 5 1, 6 మైనస్ 2 4 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనం ఈ 3/3 మ్యాట్రిక్సేగా 3/3 మ్యాట్రిక్స్ డెట్ ఎక్స్పాండ్ చేయవచ్చు మనకి. సో డెట్ ఎక్స్పాండ్ చేసుకున్నాం అనుకోండి, 3/3 మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఏమొస్తుంది, x ప్లస్ 8 ఇంటూ, సో x ప్లస్ 8 ఉన్న రో x ప్లస్ 8 ఉన్న కాలం తీసేస్తాం. సో మైనస్ 12, నెక్స్ట్ 0 వచ్చేసిందిగా, నెక్స్ట్ మైనస్ ఆఫ్ y మైనస్ 5, సో మైనస్ ఆఫ్ y మైనస్ 5 ఇంటూ, సో y మైనస్ 5 ఉన్న రో కాలం తీసేస్తాం, 3 ఇంటూ 4 12, సో దిస్ ఈజ్ ఆల్సో 12 వచ్చింది, నెక్స్ట్ 0 అయిపోయింది. నెక్స్ట్ z మైనస్ 2, సో ప్లస్ z మైనస్ 2 ఇంటూ, z మైనస్ 2 ఉన్న రో z మైనస్ 2 ఉన్న కాలం తీసేస్తాం, దట్ ఈస్ 3 ప్లస్ 3 వస్తుంది. సో 3 ఇంటూ 1 3 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. సో దీన్ని సాల్వ్ చేసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది, మైనస్ 12x మైనస్ 12y ప్లస్ 6z, కాన్స్టెంట్ చూసుకుంటే మైనస్ 12 ఇంటూ 8 మైనస్ 96, నెక్స్ట్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ కదా, సో మైనస్ 96 ప్లస్ 60, సో మైనస్ 36, నెక్స్ట్ 6 12 12, సారీ 6 2 12, సో మైనస్ 36 మైనస్ 12 మైనస్ 48 ఈక్వల్స్ టు 0 వస్తుంది. అంతేనా? సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ద 3 పాయింట్స్ ABC. నెక్స్ట్ ఏం చేస్తాం, మనకి స్పియర్ ఈక్వేషన్ కావాలి. సో దీన్ని ఈక్వేషన్ 1 ఇలాగే ఉంచండి. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ కడతాం. సో ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసింగ్ త్రూ, మరి స్పియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి మినిమం 4 పాయింట్స్ కావాలి. 4 పాయింట్స్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ ఈ 4 పాయింట్స్ తీసుకొని కట్టొచ్చు, బట్ మనకు కొంచెం క్రిటికల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే 3 పాయింట్స్ తీసుకున్నామో ఆ 3 పాయింట్స్ తో పాటు 4th పాయింట్ కింద ఆరిజన్ ని కన్సిడర్ చేసుకుంటాం మనం ఇక్కడ. సో ఇక్కడ ABC 3 పాయింట్స్ తీసుకున్నాం కాబట్టి వీటితో పాటు ఆరిజన్ కన్సిడర్ చేసుకొని OABC నుంచి పాస్ అయ్యే స్పియర్ ఈక్వేషన్ కడతాం. అంటే ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసింగ్ త్రూ OABC కడతాం అన్నమాట. సో నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. ఓకేనా? సో స్పియర్ ఈక్వేషన్ 4 పాయింట్ నుంచి పాస్ అయ్యే స్పియర్ ఈక్వేషన్ కట్టడం మనకు వచ్చుగా. ఏం చేస్తాం, ఫస్ట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది స్పియర్ ఈక్వేషన్ తీసుకుంటాం. సో లెట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది స్పియర్ ఈక్వేషన్ ఏంటి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2ux ప్లస్ 2vy ప్లస్ 2wz ప్లస్ d ఈక్వల్స్ టు 0. సో ఈ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది స్పియర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ స్పియర్ పాసింగ్ త్రూ ద OABC అని చెప్పి తీసుకుంటాం. ఆరిజన్ నుంచి పాస్ అవుతుందంటే మనకి ఏమవుతుంది, కాన్స్టెంట్ 0. సో ఇఫ్ 2 ఈజ్ పాసింగ్ త్రూ origin
దట్ ఈస్ 0, 0, 0, దెన్ వీ గెట్ ఏమొస్తుంది d ఈక్వల్స్ టు 0. అంతేనా? సో ఇప్పుడు d ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ తీసుకుంటాం, a అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. a అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది అనుకుంటే మనకి ఏమవుతుంది, ఒక ఈక్వేషన్ వస్తుంది xyz లో. నెక్స్ట్ b అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది అనుకుంటే ఇంకో ఈక్వేషన్, c అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంటే ఇంకో ఈక్వేషన్ వస్తుంది. సో మనం వాటిని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, x y z వాల్యూస్ వస్తాయి. సారీ ఈ పాయింట్స్ నుంచి పాస్ అవుతుందని చెప్పి తీసుకుంటే మనకు అక్కడ u v w లో మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. సో ఈ 3 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసి u v w వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. u v w వాల్యూస్ కనుక దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 2 లో మనకు కావాల్సిన రిక్వైర్డ్ స్పియర్ ఈక్వేషన్ వస్తుంది. దట్ ఈస్ ద స్పియర్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద OABC. సో ఇక్కడ మనం ABC పాయింట్స్ తీసుకున్నాం, ఇక్కడ కూడా ABC పాయింట్స్ యూస్ చేసాం. బట్ మనం వాడు ఇచ్చిన దాంట్లో 4th పాయింట్ మిగిలిపోయింది, అది -4, 3, 6. ఆ పాయింట్ అనేది మళ్ళీ ఈ 2 ఈక్వేషన్స్ సాటిస్ఫై చేస్తున్నాయని చూపించాం అనుకోండి, అప్పుడు మనం ఏమైపోతుంది, ఈ 4 ఈక్వేషన్స్ నుంచి ఈ ప్లేన్ ఈక్వేషన్ ఈ 4 పాయింట్స్ నుంచి పాస్ అవుతున్నట్టు అవుతుంది, అలాగే ఈ స్పియర్ ఈక్వేషన్ కూడా ఈ 4 పాయింట్స్ నుంచి పాస్ అవుతున్నట్టు అవుతుంది. దెన్ వీ గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, దట్ ఈస్ ఈ 4 పాయింట్స్ కూడా సేమ్ సర్కిల్ మీద ఉన్నాయని వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో సేమ్ సర్కిల్ మీద ఉన్నాయంటే దట్ ఈస్ ద కాన్సైక్లిక్ పాయింట్స్. సో అవన్నీ కూడా కాన్సైక్లిక్ పాయింట్స్ అని వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ.